అంటే ఈ స్థాయిలో పెంచేశారు. సో ఇప్పుడు అటు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో కొంత క్లోజర్ ఉంది. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా వార్ నేపథ్యంలో మనకు సరైన ధరలు అందుబాటులో లేవు. రష్యా నుంచి మనం కొనుగోలు చేసే వాళ్ళం, రష్యా నుంచి ఆగిపోయింది. ఇప్పుడు ఆల్టర్నేట్ సోర్స్ లేదు కాబట్టి పెంచేస్తున్నారు. రేపటి రోజున రష్యా నుంచి అంటే రష్యా అక్కడ ఏ దేశంతో ఒప్పందం చేసుకున్నా భారతదేశం ప్రభుత్వాలు చేసుకోవాలి, ప్రభుత్వాలు ప్రజల్ని సక్రమంగా నడిపించాలి, అంటే వాళ్ళకి కొంత రిలీఫ్ ఇవ్వాలి. కానీ అక్కడ డొనాల్డ్ ట్రంప్ చెప్పాడనో లేకపోతే ఇంకెవరు చెప్పారనో సొంత దేశస్తులని ఇబ్బంది పెట్టడం తప్పదు. ఇలా డెఫినెట్గా ఇట్స్ బిగ్ మిస్టేక్ అని చెప్పాలి. రేపటి రోజున మళ్ళీ సరైన ధరల్లోనే లేకపోతే అన్ని రకాల అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ధరలు తగ్గుతాయా? ఇంత రేటు ఇంత భారీ ఎత్తున పెంచి ధరలు తగ్గటం అంటే మనం గమనించుకోవచ్చు. ఇప్పుడు దాదాపుగా మనం గమనిస్తే ఇప్పుడు 115 రూపాయలు ఉంది. 115 నుంచి దాదాపు 120 వరకు కూడా పోయే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకవేళ తగ్గిస్తే రూపాయి లేకపోతే ₹10 తగ్గిస్తారు తప్పించి ఇంత భారీ ఎత్తున పెరిగిన ధరలను తగ్గించిన దాఖలాలు మనకు ఎక్కడా లేవు. మనం చూస్తూనే ఉన్నాం. 40 రూపాయల నుంచి చూస్తా ఉన్నాం. ఈరోజు 115, 120 రూపాయలకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా ప్రభుత్వం ప్రకటించి పెట్రోల్ ధరలు తగ్గించామని చెప్పాలనుకున్నప్పుడు ₹10 పెంచేటప్పుడు మాత్రం ₹5, ₹3, ₹4 చోటు పెంచుతారు. తగ్గించేటప్పుడు మాత్రం ఓన్లీ ₹10 కంటే ఎక్కువ తగ్గించే అవకాశం లేదు. ఇది ఖచ్చితంగా సామాన్యుడి మీద ఖచ్చితంగా గట్టి దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తా ఉంది. రేపొద్దున ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ మీద చాలా గట్టి ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికిప్పుడు పబ్లిక్ దీని మీద నిరసన తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఫ్యూచర్ లో మాత్రం ఇది సామాన్యుడు చాలా గట్టి దెబ్బ అని చెప్పుకోవచ్చు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ విన్నారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి, కామెంట్స్ కూడా చదువుతాను నేను. సో కాలే షావలి అంట, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి హై బర్డెన్ అంటున్నారు. ఆఫ్ కోర్స్. సో నిరంజన్ బాబా మన మోదీ కాదు అంట. తర్వాత షేక్ షరక్ జై బీజేపీ అంట. ఇరువాక ఇలాగే ధరలు పెరిగితే ప్రభుత్వాలు మారడం ఖాయం గోవిందా గోవిందా అనో కామెంట్ వచ్చింది. ఏరువాకనంట, సారీ. ఇక లక్ష్మణ్ నస్పురి అనవసరంగా తిరగడం మానండి, ప్రభుత్వం ప్రకటించిన తీరు కరెక్టే. ఏం కరెక్ట్? పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం కరెక్టా? సరే, అది మీ ఒపీనియన్. తర్వాత దే ఈజ్ నో వే టు సప్లై ద పబ్లిక్ బట్ మిడిల్ క్లాస్ పీపుల్ వెరీ సఫరింగ్, సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ ఎవ్రీథింగ్. కృష్ణవేణి. సో మీరు ఇంగ్లీష్లో రాశారా, నాకు పూర్తిగా అర్థం కాలేదు. సో ఏరువాక చూస్తూ ఉండండి, ఈ నెలాఖరికల్లా ₹130 అవుతుంది పెట్రోల్ ధర. ఆఫ్ కోర్స్ అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ₹130 అవుతుంది. ఫైనల్లీ ఈ ఇయర్ పూర్తయ్యేసరికల్లా ₹150 పెరిగే అవకాశం ఉంది పెట్రోల్ ధర. ఇక్కడ మెయిన్ క్రైసిస్ ఏం చెప్తోంది సెంట్రల్ గవర్నమెంట్ అంటే, మొన్నటి వరకు మనం రష్యా నుంచి కూడా ఆయిల్ సరఫరా చేసుకున్నాం. రష్యా నుంచి చేసుకున్నాం. డొనాల్డ్ ట్రంప్ ఆగమనడని చెప్పి ఆయిల్ని రష్యా నుంచి మనం కొనడం ఆపేశాం. మన మోదీ రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేశారు. బికాజ్ డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు కాబట్టి. అమెరికా అధ్యక్షుడు చెప్తే భారత ప్రధాని రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేశాడు, వాళ్ళు నిబంధనలు పెట్టారని చెప్పి. ఇప్పుడు దీని కారణంగా రష్యా నుంచి రావాల్సినటువంటి మనకు ఆల్మోస్ట్ 30% ఏదైతే ఉందో అది ఇప్పుడు రావడం లేదు, ఆగిపోయింది. సో అటు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మీదుగా ఇరాన్ నుంచో లేకపోతే మనం ఇరాక్ నుంచి కొనుగోలు చేస్తాం. ఇరాన్ ఇది కాదు, ఇరాక్ నుంచి కొంత, ఆ తర్వాత కువైట్ లాంటి ప్రాంతాల నుంచి కొంత వస్తున్నట్టుంది. సో ఈ రెండు దేశాల నుంచి వచ్చేటువంటి ఆయిల్ సరఫరాలో కూడా అంతరాయం ఏర్పడుతోంది. ఓ రోజు వస్తున్నాయి, ఓ రోజు రావడం లేదు. కాబట్టి వీటి పేరు మీద సాకు చెప్పి ఇక్కడ అమాంతంగా ధరలు పెంచేశారు. ఇప్పుడు ఓకే, రష్యా నుంచి కొనుక్కోదని చెప్పి అమెరికా చెప్తే వినిపోయి దేశ ప్రజల్ని ఇబ్బంది పెడతారా? 140 కోట్ల మంది జనం కావాలన్నా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట కావాలన్నా? సో దిస్ షుడ్ బి డిసైడెడ్. ఇది డిసైడ్ చేసుకోవాల్సిన అంశం. ఇకపోతే మన దేశంలో ఆయిల్ సరఫరా విషయంలో కూడా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఎటువంటి అంతరాయం లేదు అని చెప్పిందే వాళ్ళు. మరి ఆయిల్ ధరలు అంతా సరఫరా తీసుకున్న తర్వాత ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఎటువంటి సమస్య లేదని చెప్పే వాళ్ళే ధరలు రైజ్ చేసేది వాళ్ళే. ₹115 ఇప్పుడు హైదరాబాద్లోనే పలుకుతోంది. నిన్నటి వరకు సామాన్య ధరలు అందుబాటులో నిత్యావసర సరుకులు చూడండి ఒక్కటేసారిగా ముట్టుకుంటే సర్రుమనేటువంటి ఆ పరిస్థితి రాబోతోంది. ధరలు కూడా. ఇంకా కామెంట్స్ ఉన్నాయి. లక్ష్మణ్ నస్పురెంట్, పెట్రోల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వేరే ఆలోచించండి అంట. ఇట్స్ ఎ బ్లడ్ లైన్. పెట్రోల్ ఈజ్ ఎ బ్లడ్ లైన్ ఫర్ ది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ గవర్నమెంట్. అదొక రక్తం లాంటిది. ప్రతిదీ కూడా దాని చుట్టే ముడిపడి ఉంటుంది ఆయిల్ మీద. ఆ తర్వాత బీజేపీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ వరకు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా పెంచేస్తున్నారనేది జెండా మౌలాలి అంట. ఆయన కామెంట్ చేశారు. టైంపాస్కి తిరుగుతున్నారంట. అండ్ టైంపాస్కి తిరుగుతున్నారు జనాలు. టైంపాస్కి తిరుగుతున్నారా? నెక్స్ట్ పొల్యూషన్ తగ్గుతుంది, గుడ్ అంట. ఏపీ గవర్నమెంట్ సప్లై చేయాలి డైరెక్ట్ పెట్రోల్. ఓ బావ్. అగ్రికల్చర్ గురించి మాట్లాడండి ప్లీజ్. ఆఫ్ కోర్స్ అగ్రికల్చర్ కూడా దీంతో ముడిపడి ఉంటుంది. ఓ సీడ్స్ రావాలి, ఇథనాల్ రావాలి. ఇథనాల్ మన దగ్గరగా తయారయ్యేది బయట నుంచి రావాలి. రానున్న రోజుల్లో వరి నాట్లు పడాల్సిందంటే ఆ విత్తనాలు రావాల్సిందే, వడ్లు రావాల్సిందే, తర్వాత పత్తి విత్తనాలు రావాల్సిందే, ఫెర్టిలైజర్స్ రావాల్సిందే. వాళ్ళు ఉత్తగిస్తారా?
వాడు ఎడ్ల బండి మీద మోసుకొని మధ్యప్రదేశ్ నుంచో లేకుంటే మహారాష్ట్ర నుంచో ఇంకేదైనా దూర ప్రాంతాల నుంచి వాడు ఫెర్టిలైజర్ ఉత్త పట్టుకోదు, ఎడ్ల బండి మీద పట్టుకొస్తారా? కాదు కదా. వాటిని కూడా లారీలోనో లేకుంటే ట్రక్కులోనో పట్టుకోవాలి, వాటి ధర కూడా పెరుగుతాయి. ఆఫ్ కోర్స్ అగ్రికల్చర్ కూడా ఇది ఎఫెక్టే. దేశ ప్రజలు అనుభవించాలి. శాలరీ పెరుగుతలేదు, బట్ అన్ని ప్రైజు పెరుగుతున్నాయి. ఎంట్యూబ్ జాబ్స్ అట, నిజంగానే శాలరీ పెరగట్లేదు కానీ అన్ని ధరలు పెరుగుతున్నాయి ఒక సామాన్యుడికి. అయ్యో మోదీ దేశం కోసం ధర్మం కోసం రేట్లు పెంచుతున్నావా? ఇది బదం వెంకటేశ్వర రెడ్డి కామెంట్. ఇక రాజేష్, గవర్నమెంట్ ధరలు పెంచినప్పుడు ఎక్సైజ్ ట్యాక్స్ స్టేట్ సెస్ తగ్గించుకోవాలి కదా. సో అఫ్కోర్స్ స్టేట్ సెస్ స్టేట్ వ్యాట్ ఇవన్నీ తగ్గించుకోవాలంటే మరి ఎవరు డిసైడ్ చేయాలి? అవన్నీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి పబ్లిక్కి ఎఫెక్ట్ పడకుండా చూడాలి. కాంగ్రెస్ ఉంటే ఏం చేస్తుంది? మీ ఇంట్లో పెట్రోల్ తయారు చేసి ఇస్తుందా? ఇంకో కామెంట్, కాంగ్రెస్ ఉన్నా ఎవరున్నా ఏం చేసినా కూడా ఎవరింట్లో పెట్రోల్ తయారు కాదు, ప్రభుత్వాలు ఇవ్వాల్సిందే. లేదంటే అటు ఇరాన్ ఇజ్రాయిల్ దగ్గర పెట్రోల్ కంపెనీలు అక్కడి నుంచి వస్తాయి. సో ఐ సపోర్ట్ గవర్నమెంట్ అంట. మోదీ అంతే, ఇంకా పెరుగుతుందో, ఎలక్షన్ ఉన్నాయి అందుకే అప్పుడు పెంచలేదు. సార్ మీరు రైతు గురించి కాస్త ఆలోచించండి సార్. ఫస్ట్ ఆక్వా రంగం మీద పడుతుంది సార్ ఈ ఆక్వా రంగం ప్రతి దాని మీద. తర్వాత బాలయ్య ఫ్యాన్స్కి చాలా కష్టం ఇలా రేట్స్ పెరిగితాయంట. సో గోపు అంటే ఆయన సినిమాలు వెళ్ళడం కోసం టికెట్లు కొనుక్కొని ఆ తర్వాత బైక్ మీద పోవాలి కాబట్టి కష్టం అనుకుంటా. సరే ఏదేమైనా ఇట్స్ నాట్ ఫన్నీ థింగ్, ఇది చాలా సీరియస్ విషయం. 115 రూపాయలు పెరిగింది హైదరాబాద్లో. ఏకంగా విజయవాడలో 118 రూపాయలు. రేపు మాపు మళ్ళీ పెరగబోతున్నాయి. 15వ తారీఖు 3 రూపాయలు పెరిగింది, 19వ తారీఖు 99 పైసలు పెరిగింది, 23 తారీఖు మళ్ళీ 90 పైసలు పెరిగింది, ఈ రోజు ఏకంగా ₹2.80 వరకు పెరిగింది. ఈ స్థాయిలో పెట్రోల్ ధరలు పెరిగాయంటే అర్థం చేసుకోండి ఏం జరుగుతుందనేది. సో డెఫినెట్గా ఇది నేను ఫెయిల్యూర్ అని చెప్పను, బట్ నిర్లక్ష్యం. ఎవరో చెప్తే వినాలని చెప్పి వాళ్ళెవరో పక్క దేశం ఆయన చెప్తే ఆయన మాటలు పట్టుకొని రష్యా నుంచి కొనుగోలు బంద్ చేసి భారతదేశం ప్రతి సామాన్యుడి పైన కాదు, ప్రతి వ్యక్తి పైన ఒక మోయలేనంత బరువుని ఈ ప్రభుత్వాలు పెడుతూ ఉన్నాయి. సో ఈ రోజు పెరిగినటువంటి ధరలతో హైదరాబాద్లో 115 రూపాయల పెట్రోల్ పైన, అటు విజయవాడలో 118 రూపాయల పెట్రోల్ పైన ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతున్నాయి. సో ఇప్పుడు అమల్లోకి వచ్చినటువంటి ఈ ధరలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇది నిజంగా చాలా భయంకరమైన విషయం అని చెప్పాలి. సో ఎందుకంటే యాక్సెప్టెన్స్ లేదు పబ్లిక్ నుంచి అనేది కామెంట్స్ ద్వారా అర్థమవుతోంది. ఎవరో కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు. యాక్సెప్ట్ చేసేవారు బహుశా ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఖాళీగా ఇంట్లో కూర్చునే వ్యక్తులై ఉంటారు. ఎందుకంటే బయటకు వస్తే తెలుస్తుంది దాని ఫీవర్ ఏంది, దాని భయం ఏంది, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది. చూడండి, రేపటి నుంచి నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరగబోతున్నాయి. ఇప్పటికే గ్యాస్ లేదని చెప్పి టిఫిన్ సెంటర్లో మనం సాధారణంగా తినే టిఫిన్లు 30 రూపాయల నుంచి 40 రూపాయలకు పెంచేసినట్టుగానే ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం మూలంగా ప్రతి వస్తువు పైన ధరలు పెరిగే అవకాశం ఉంది. మోస్ట్ ఎక్కువగా వెంటనే అమల్లోకి వచ్చే ధరలు మాత్రం పాల ప్యాకెట్ల పైన.